Hello children, a very good morning. How are you all doing? I hope you all are doing good. Now, welcome back to our English class. In today's class, let us learn about linkers or connecting words. Linkers. Then, in grammar we have learned about conjunctions, isn't it? Conjunctions కోసం చదువుకున్నాం కదమ్మా. So what they'll do, they'll join the words or two sentences, two words or group of words. వీటిని అంటే టూ వర్డ్స్ని కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కానీ టూ సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేస్తాం. అది ద సేమ్ మేనర్ లింకర్స్ ఆల్సో, అంటే కంజంక్షన్స్ లాగే ఇవి కూడా. కనెక్టింగ్ వర్డ్స్ అంటే సపోజ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ గివెన్ సీ హియర్ about a recipe, how to prepare a lemonade ఎలా అంటే లెమనేడ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అందులో మనం కనెక్టింగ్ వర్డ్స్ యూస్ చేస్తాం. సపోజ్ సి లైక్ దిస్ స్క్వీజ్, కట్ అంటే లెమన్ని కట్ చేయడం, స్క్వీజ్ చేయడం అంటే పిండడం, అండ్ వాట్ ఎల్స్ యాడ్ some salt and sugar will add in that lemonade కదా. సో ఇవి వీటిని కనెక్టింగ్ వర్డ్స్ అంటాం. లింకర్స్ అంటే వాట్ యూ మధ్యలో వస్తాయి కదా, ఫస్ట్ దెన్ నెక్స్ట్, అంటే దాని తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, లాస్ట్లో ఏం చేయాలి, ఇలాంటి వర్డ్స్ అంటే వాటిని మనం లింకర్స్ అంటాం. సో లింకర్స్ అంటే ఏంటి, ఫస్ట్ మధ్యలో అంటే తర్వాత ఏం చేయాలి, దెన్ లాస్ట్లో ఏం చేయాలి, ఇలా వచ్చే వర్డ్స్ని లేటర్ ఆన్, దెన్ లేటర్ ఆన్, ఆఫ్టర్ దాట్, ఫైనలీ, ఫస్ట్, సెకండ్, నెక్స్ట్, ఇలాంటివన్నీ కూడా లింకర్స్. సో కనెక్టింగ్ వర్డ్స్ అంటే వాట్ ఐ సెడ్ బిఫోర్, లైక్ కట్, స్క్వీజ్ అంటే ఆ రెసిపీకి సంబంధించిన వర్డ్స్ అన్నమాట, వాటిని కనెక్టింగ్ వర్డ్స్ అంటారు. సపోజ్ సీ హియర్, లుక్ ఎట్ ద బోర్డ్, కట్, స్క్వీజ్, యాడ్, ఇలాంటివన్నీ కూడా, వాటర్, మిక్స్, ఇవి కనెక్టింగ్ వర్డ్స్. These are connecting words. Linkers means first, then, after that, మధ్యలో వస్తాయి కదా, వీటిని లింకర్స్ అంటారు అన్నమాట. అంటే టూ సెంటెన్సెస్ని కానీ టూ వర్డ్స్ని కానీ కలిపే వాటిని లింకర్స్ అంటారు. ఇవి కనెక్టింగ్ వర్డ్స్, అంటే సెంటెన్సెస్లో వచ్చే వర్డ్స్ ఇవి కనెక్టింగ్ వర్డ్స్ అన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్, ఫైనలీ, లైక్ దీస్, ఇవన్నీ కూడా మనకి ఇవి లింకర్స్, ఇవి కనెక్టింగ్ వర్డ్స్ అని. సో కనెక్ట్ చేస్తాయి అన్నమాట, సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తాయి. ఇవి కూడా మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక రెసిపీ అంటే ఏ వంటకమైనా తయారు చేయాలంటే, ఏదైనా ఒకటి డిష్ కానీ ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయాలి అంటే, తినే ఒక డ్రింక్ కానీ లేకపోతే తినే ఒక ఐటమ్ కానీ తయారు చేయాలి అంటే ఈ లింకర్స్, కనెక్టింగ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లింకర్స్ కనెక్టింగ్ వర్డ్స్ లేకుండా మనం ఈ రెసిపీ కానీ ఏదైనా డ్రింక్ ప్రిపేర్ చేయడం కానీ ఏది చేయలేం. సో ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ గివెన్ అబౌట్ అ లెమనేడ్. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ద అంటే క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ మనం. Already I wrote on the board also. Now what you all have to do, shall we go with the reading now? Yes, all of you open page number 115. Okay, now see children, here linkers are connecting words. Read the following lines to understand the sequence of actions that take place
in planting a sapling. Pay attention to the words underlined. First, dig a large hole in the soil. This is about the plantation, children. అంటే ఒక సాప్లింగ్ని సాయిల్లో ప్లాంటింగ్ చేయడం దాని మీద అన్నమాట ఈ ప్యాసేజ్. Make sure there is a plenty of space for the roots. Next, put some manure at the bottom of the hole. Then place the sapling gently in the hole. See, after every linker, a full stop is comma is given. See, after that, place some extra soil and dry leaves around the plant to hold water in the soil. Finally, pour some water around the sapling and give the follow-up care. Follow-up care అంటే దాన్ని ఫాలో చేయమని. We use the words first, next and then and finally in the above text to sequence the steps involved in planting a sapling. From the above, we understand that we use some linkers to indicate connection among sentences, order the steps for the smooth flow of ideas or processes. See, activity 8 is given here. See, write a recipe to prepare lemon juice, lemonade. Use the words and linkers given in the boxes. See, words are given here, connecting words, and linkers are given here. So, by using these words and linkers, you have to write a recipe to prepare lemonade, lemon juice anamata. Words: cut, squeeze, add, water, mix, juice, pour, glass, stir, drink. So these are the almost ఇవే యూస్ చేస్తూ హోంవర్క్ కూడా ఇచ్చానమ్మా. లింకర్స్: see, first, next, then, what, after that, finally. See the pictures here. First, take a lemon and cut it. Next, squeeze the lemon into a jar, then add water to it. After that, mix some sugar to the juice and stir well. Finally, pour the juice into a glass and drink. So garnish kuda raskochu, but no need here. It is this is enough for you all. If you have incomplete of this page, you all can write. Okay, is it clear? Is it clear? Now coming to your homework part. See here, mention the date and write your name also. Now see here, homework, English homework. Write a recipe to prepare buttermilk. Use linkers or connecting words. Maximum ఇప్పుడు మీరు లెమన్ జ్యూస్లో యూస్ చేసిందే ఆ వర్డ్స్, ఆ లింకర్సే యూస్ చేసి బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ రాయండి. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? రైట్ రెసిపీ టు ప్రిపేర్ బటర్ మిల్క్. సో ఇది సమ్మర్ సీజన్ కదా, మీరు బటర్ మిల్క్ ఎంత తీసుకుంటే అంత మంచిది కాబట్టి బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకోండమ్మా. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో యూ ఆల్ కెన్ రైట్, ఐ థింక్ సో. వర్డ్స్, సేమ్ వర్డ్స్ అండ్ linkers you can use which are there in your textbook for a recipe to prepare lemonade. Lemonade ki ichina words, linkers ne use chestu మీరు buttermilk recipe రాయండి. Okay, how to prepare a recipe of buttermilk. Write a recipe to prepare buttermilk. Use linkers or connecting words. Same connecting words and linkers you use from your textbook. టెక్స్ట్బుక్లో ఉన్న వర్డ్స్నే యూజ్ చేసి, వర్డ్స్ లింకర్స్నే యూజ్ చేసి బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో రాయండి. ఓకేనా?
థ్యాంక్ యూ ఆల్ చిల్డ్రన్.